అందరికీ నేను ఎన్నికలప్పుడు ఏమేమి పనులు చేస్తానని చెప్పినావు ఈ 5 సంవత్సరాలు ఈ బాపన్పల్లి గ్రామానికి ఒక జీతగంటలుగా పనిచేస్తాను. ఇప్పటి నుండి 5 సంవత్సరాలు ధైర్యంగా ఉండాలి. మీ అంతా ఎల్ల వేళలా నేను ఉంటానేది మర్చిపోతాను తెలియజేస్తాను. మనం ఈ 5 సంవత్సరాల్లో ఈ గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేసుకున్నాలి. కాబట్టి మీరు ఎలాంటి గొడవలు చేయకుండా మనం గెలిచిన సందర్భంలో ఓడిపోయిన శేఖర్ కానీ మిగతా అందరికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నా. 5 సంవత్సరాలలో గ్రామంలో అందరికి ఏమైనా అవసరాలు ఉంటే నేను 24 గంటలు మీకు అందుబాటులో ఉండి మీకోసం పనిచేస్తానని తెలియజేసుకుంటూ అదేవిధంగా మనం తొందరగా ఈ భారత్ ముగించుకోవాలి. ఎక్కువ ఎక్కడ గొడవలొద్దు. మనం గెలిచిన సంతోషంలో అందరితో మంచిగా ఉండాలి. ఈ గ్రామాన్ని డెవలప్ చేసుకుని మనందరం పైకి రావాలని తెలియజేసుకుంటూ ముగిస్తున్నారు. మీరందరూ అఖండ మెజార్టీతో గెలిపించి నన్ను ఆశీర్వదించినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన గ్రామానికి ఉప సర్పంచ్గా మడేపల్లి వసంతమ్మ గారిని కూడా ఎన్నుకోవడం జరిగింది. విద్యాసాగర్ గారికి మరియు ఇంకా ఎవరైతే వార్డు మెంబర్లు నాగప్ప గారికి సింగమ్మ గారికి ఓడిపోయిన అభ్యర్థులు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. 5 సంవత్సరాలు నేను మీ అంతా ఉంటా, మిమ్మల్ని కూడా పైకి తీసుకొస్తానని తెలియజేసుకుంటున్నాను. 2-3 క్వశ్చన్లు. ఈ బాపన్పల్లి గ్రామానికి మీకు గెలవడానికి కారణం ఏంటి? బాపన్పల్లి గ్రామానికి ఈ ప్రజల యొక్క ఆదర అభిమానాలు, ప్రజల సహకారంతో వాళ్ళ ఆశీర్వాదాలతోనే గెలిచినాము. ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళందరికీ కూడా మనం ఒక కాసగంటలో పనిచేసి ఈ ఊరిని అభివృద్ధి చేస్తామని తెలియజేసుకుంటున్నాం. ఈ ప్రజలకు ఏమన్నా ప్రాబ్లం వస్తే నీవు ఎనీ టైం వాళ్ళకి అందుబాటులో ఉంటావా? ప్రజలకు అందుబాటులో వస్తే 24 గంటలు వాళ్ళ వెంబడే ఉంటా. నాకు సొంత పనులంటూ ఏమీ లేవు, మొత్తం పబ్లిక్ పనులే. పబ్లిక్ వెంబడే నేను ఉంటాను తెలియజేస్తున్నాను. నువ్వు ఇంత బంపర్ మెజర్తో గెలవడానికి కారణం ఏంటి? ప్రజల యొక్క బలం, ప్రజల ఆశీర్వాదం. ప్రజల వెంబడే నేను, నా వెంబడే ప్రజలు. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ.